భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ శరణం మమ. ఓం శ్రీ శారదాంబాయై నమః. శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమస్కంధం అధ్యాయం 30 నందు వల్వల దానవ వధ, బలభద్రుని తీర్థయాత్ర మొదలైన కథలను ఈ భాగంలో విందాం. సుఖమహర్షి పలుకుతూ ఉన్నాడు. పరీక్షణ్ మహారాజా, పర్వకాలం సమీపించడంతో వాయువు ఉధృతంగా వీచ ధూళి ధారలుగా వర్షించసాగింది. సహించజాలని దుర్గంధం రాసాగింది. అంతలోనే మలమూత్రాలను వర్షింపచేస్తూ త్రిశూలాన్ని చేతధరించి వల్వలుడు వచ్చాడు. కాల్చిన రాగి వంటి ఎర్రని రోమాలతో, భయంకరమైన కోరలతో, కాటుక పర్వతం వంటి శరీరంతో, అగ్నిగోళాల వంటి కళ్లతో భయంకరాకారుడైన వల్వలుడు ప్రవేశించాడు. వాణ్ణి చూస్తూనే అనంత శక్తికి ప్రభావ సంపన్నుడైన బలరామదేవుడు వైరి వీరులను త్రుటిలో అంతం చేయగల హల ముసలాయుధాలను స్మరించాడు. అవి అతని హస్తాలను అలంకరించడంతో అతడు వల్వలుని హలాయుధంతో ఆకర్షించి వాని శిరస్సును ముసలంతో వేధించాడు. ఇంద్రుని వజ్రాఘాతంతో నేలకూలిన పర్వతంలా ఆ క్రూర రాక్షసుడు రుధిరాన్ని వమనం చేస్తూ బ్రద్దలైన శిరస్సు నుండి ధారలై రక్తం ప్రవహించ నేల కూలిపోయాడు. ఆ దృశ్యాన్ని తిలకించిన నైమిసారణ్యవాసులందరూ బలరామదేవుని కీర్తిని ఏకకంఠంతో గానం చేశారు. తరువాత అమరులు అమరేంద్రుని ఆశీర్వాద జలాలతో అభిషేకించినట్లు ఆ ఋషి బృందం తమ దివ్యాశీర్వాద జలంతో బలభద్రుని అభిషేకించారు. దివ్య వస్త్ర హారాలంకారాదులను సమర్పించి వసివాడని వైజయంతిని కూడా సమర్పించారు. అనంతరం బలరామదేవుడు వారి నుండి సెలవు తీసుకుని కౌశికీ నది చేరి విధి విహిత కర్మలు నిర్వహించి సరయూ నదికి జన్మస్థానమైన మానస సరోవరం వైపు పురోగమించాడు. అక్కడ స్నానాదులైన తర్వాత సరయూ నదీ తీరం గుండా యాత్రను కొనసాగించి ప్రయాగ తీర్థరాజం చేరాడు. అక్కడ స్నానాదులు అయిన తరువాత దేవ ఋషి పితృ తర్పణాదుల ద్వారా వారిని సంతుష్టులను చేసి పులహాశ్రమానికి వెళ్ళాడు. క్రమంగా అక్కడ నుండి గంటకి, గోమతి, విపాషనాది నదులలో స్నానం చేసి శోణ నదీ తీరం గుండా పురోగమిస్తూ పితరులను ఆరాధించి యాగాదులు నిర్వర్తించి గంగాసాగర సంగమం చేరి తీర్థ విధులు పెట్టి మహేంద్రగిరి చేరి అక్కడ పరశురాముని సందర్శించి క్రమక్రమంగా గోదావరి, కృష్ణ, పంప, భీమరథి ఆదిగా గల పుణ్యనదులలో స్నానం చేసి అక్కడ నుండి శ్రీశైలేశుని ఆరాధించి వెంకటాచలేశుని, కామాక్షిదేవిని, శివ, విష్ణు, కాంచీనగరాలు పరిభ్రమించి కావేరీ స్నానానంతరం శ్రీరంగనాథుని అర్చించి పురోగమించి వృషభ పర్వతంపై శ్రీ మహావిష్ణువును సందర్శించి మధుర సేతుబంధనాది యాత్రానంతరం రామలింగేశ్వర దర్శనానంతరం 10,000 గోవులను భూసురోత్తములకు సమర్పించాడు. అనంతరం కృతమాల, తామ్రవర్ణీ నదులలో స్నానం చేసి సప్తకుల పర్వతాలు ఒకే రూపాన్ని ధరించిన మలయ పర్వతం చేరాడు. అక్కడ తపోధనుడైన అగస్త్య మహర్షి దర్శనానంతరం ఆయన ఆశీర్వాదాలు పొంది సెలవు తీసుకుని పురోగమించి సాగరయాత్ర చేసి కన్యాకుమారి రూపంలో భాసిల్లే దుర్గా పరదేవతను సందర్శించి తరువాత ఫల్గుని తీర్థ అనంతశయన పంచాప్సర తీర్థంలో అఘమర్షణ స్నానానంతరం శ్రీహరిని సేవించి అక్కడ 10,000 గోవులను దానం చేశాడు. తరువాత కేరళ, త్రిగర్తల దేశాలను అధిగమించి గోకర్ణ క్షేత్రం చూసి సదాశివ దేవుని ఆరాధించాడు. అక్కడి నుండి ద్వైపాయన ద్వీపంలో ఉన్న ఆర్యామహాదేవిని పూజించి శూర్పారక, పయోష్ణి, నిర్వింధ్యా నదులలో స్నానం చేసి దండకారణ్యం చేరాడు. బలరామదేవుడు అక్కడి నుండి నర్మదా నదీ తీరం గుండా పయనించి మాహిష్మతీపుర ప్రాంతంలో ఉన్న మనునామక తీర్థంలో స్నానం చేసి పునః ప్రభాస క్షేత్రానికి పయనమయ్యాడు. గురుపాండవ భండనంలో అసంఖ్యాక వీరులు అంతమవడంతో భూభారం హరించబడినది అని తెలుసుకున్నాడు. భీమ దుర్యోధనుల మధ్య గదాయుద్ధం జరగనున్నదని విని దానిని ఆపివేయాలని సమయానికి అక్కడికి వచ్చాడు. బలభద్రుని రాకను తిలకించి ధర్మరాజాది పాండవేయులు అతని పాదార విందాలకు నమస్కరించారు. అకస్మాత్తుగా విచ్చేసిన బలభద్రుడు ఏమి చేయదలిచినాడో అని అందరికందరూ భయపడుతూనే ఉన్నారు. అప్పటికే భీమ దుర్యోధనులిద్దరూ గదలు పట్టుకుని పరస్పరం యుద్ధానికి పిలుచుకుంటున్నారు. గిరగిరా గదలను తిప్పుకుంటూ ఒకరినొకరు జయించాలన్న కోరికతో విజృంభిస్తూ ఉన్నారు.
వారినిద్దరినీ సంబోధించి బలరాముడు, వీరులారా, మీరిద్దరూ శౌర్య పరాక్రమాలలో సములే. బలంలో భీముడు, గదాయుద్ధ ప్రావీణ్యంలో దుర్యోధనుడు ప్రవీణుడు. మీలో ఎవరూ ఎవరిని జయించలేరు. ఈ విషయంలో నేను ఓ నిశ్చయానికి రాజాలకున్నాను. కనుక వ్యర్థంగా యుద్ధం చెయ్యకండి అన్న బలరాముని వచనాలు శిష్యులైన వారిద్దరికీ ఇష్టమైనవే. కానీ వాటిని పాటించజాలనంత శత్రుత్వంతో వారున్నారు. కర్కశ వచనాలతో పరస్పరం వేధించుకుంటూ కోపోద్దీపితులయ్యారు. ప్రారబ్ధాధీనులై సంచరించే వారికి చెప్పి ప్రయోజనం లేదని గ్రహించి బలరాముడు ద్వారకా నగరం వైపు పురోగమించాడు. బహుకాలానికి మరలి వచ్చిన అతనికి ఉగ్రసేనాది వృద్ధులు, ఇతరేతర బంధు బాంధవాదులు స్వాగతం పలికారు. అట నుండి అతడు మరల నైమిసారణ్యం వచ్చాడు. యుద్ధాన్ని చూడలేక విముఖుడై బలరాముడు అక్కడికి వచ్చినాడని గ్రహించిన మహర్షులు అతనిచే అనేక యాగాలు చేయించారు. యాగ సర్వ స్వరూపుడైన అతడు లోక సంగ్రహార్థమే యాగాలు నిర్వహింపచేశాడని గుర్తించాలి. తత్సమయంలో బలరాముడు అక్కడ మహర్షులకు తత్వ విద్యోపదేశం చేశాడు. యాగ పరిసమాప్యనంతరం రేవతీదేవితో అవభృత స్నానం చేసిన బలభద్రుడు నక్షత్ర పరివేష్టితుడైన చంద్రునిలా ప్రకాశించాడు. లీలాగ్రహీత దేహుడైన బలరామదేవుడు మనోవాగతీతుడై అగణిత లీలలను చూపాడు. అనంతుడు, అద్భుత కర్ముడు అయిన బలరామ లీలలను పఠించేవారికి, ఆలకించేవారికి ఆ దేవదేవుని అనంతానుగ్రహం కలుగుతుంది. సశేషం. ఇంతవరకు మీరు శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమస్కంధం అధ్యాయం 30 నందు వల్వల దానవ వధ, బలభద్రుని తీర్థయాత్ర మొదలైన కథలను విన్నారు. రేపటి భాగంలో శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమస్కంధం అధ్యాయం 31 నందు సుధాముని చరిత్ర మొదలైన కథలను వింటారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.